శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కుల గణనను స్వాగతిస్తూ సంబరాలు చేసుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి అంపావతిని గోవిందు, జిల్లా కార్యదర్శి కదిరి ఇన్ఛార్జ్ యాటగిరి రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తప్పించుకోలేని స్థితిలోనే కుల గణనకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పింది అన్నారు. ఈ రాష్ట్రం అంతా కూడా బహుజన్ సమాజ్ పార్టీ బీసీల కోసం పనిచేస్తుందనేది భావన అయితే వచ్చి ఇప్పుడు ఏ పరిస్థితులైనా మనం చేయకపోతే బహుజనుల చేతి దగ్గర రాజ్యాధికారం పోతుందనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఈరోజు వాళ్ళందరూ దిగి రావడం జరిగింది. ఇందులో మాట రాహుల్ గాంధీ గారు దేశ స్థాయిలో చెప్తున్నాడు, అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నాం, అందులో తప్పేం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ పార్టీ నాయకత్వం ఎక్కడైనా సూదిమనంతోనే మాట్లాడిందా? మరి వాళ్ళు మళ్ళా దేశ స్థాయిలో చెప్పడం అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. అంటే 78 ఏళ్ళుగా మోసం చేసి అన్యాయం చేసి పోలే నేసింది బీసీలను 60% ఉన్నటువంటి వాళ్ళని. కానీ 2-3 ఏళ్ళుగా ఈ వాదన ఎత్తుకొని రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది. సరే ఆ మేరకైనా ఈ రాష్ట్రంలో నాయకత్వం ఏమైనా మాట్లాడిందంటే ఇంతవరకు మాట్లాడాల. మరి విధి లేని పరిస్థితుల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఈ అంశం తీసుకోవడం వల్ల ఇది పక్కదారిని పడుతుంది, మాకున్న అధికారం పోతుందని చేయడం జరిగింది. సరే ఏదేమైనా ఈరోజు ఆనందిస్తున్నాం. మరి ఆ చేసే విధానంలో సరైన పద్ధతిలో చేసి జనాభా ఎంత ఉందో అంత వాటా అన్ని రంగాల్లోనూ కల్పించాలని మరి ఈ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు సత్యసాయి జిల్లా కదిరి నందు మరి జ్యోతిరావు పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఏదైతే బీసీల చిరకాల కోరిక కులగణన జనగణన అనేది దాదాపు 94 సంవత్సరాల కాలంలో మరి బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. మరి అనేక పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నా మరి ఎక్కడ స్పందించినటువంటి ఈ భారతదేశ పాలకులు మరి నిన్నటి రోజు క్యాబినెట్లో కులగణన చేస్తామని చెప్పేసి క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి మరి ఆ క్యాబినెట్కు ఆ ప్రభుత్వానికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే 1931లో బ్రిటిష్ వారు తీశారు, తర్వాత 42 ప్రపంచ యుద్ధం వచ్చింది, 52లో భారత పాలకులు వచ్చారు. మరి భారత పాలకులు వచ్చిన తర్వాత 78 సంవత్సరాలుగా మనలో తొక్కి పట్టుకొని బీసీలకు 60% రావాల్సిన వాటా రాలేకపోయారు. ఎందుకంటే దానికి నిదర్శనము మన తమిళనాడులో మరి 69% ఈరోజు బీసీలకు వాటా ఉందంటే ఆ రాష్ట్రాన్ని మరి బీసీలు పరిపాలన చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఈరోజు బీసీలు బాగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మరి ఇన్నాళ్ళుగా మనల్ని మోసం చేశాయి. మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచాయి. ఇప్పటికైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలారా ఆలోచన జరిగింది.